ఈరోజు భౌమ చతుర్థి. ఈ భౌమ చతుర్థి యొక్క విశిష్టత ఏంటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? చెట్టు నుంచి యాపిల్ పండు కింద పడుతూ ఉంటే అది చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గ్రహించారు పాశ్చాత్యులు. అంటే వస్తు జ్ఞానం నుంచి వాస్తవాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తే తపశ్శక్తి సంపన్నులైన ఋషులు తమ ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా అంతరిక్షంలో ఉన్న గ్రహముల యొక్క, నక్షత్రముల యొక్క తత్వాన్ని గ్రహించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అమావాస్యేతు సోమేన సప్తమీ భాను సంయుత చతుర్థి బుధవారేణ అష్టమి చతస్ర తిథి యస్త్వాయాం సూర్యగ్రహణ సన్నిభాః స్నాన దాన తథా శ్రాద్ధ సర్వతత్రాక్షయం భవేత్ అని. అంటే సోమవారం అమావాస్య కలిసి ఉంటే, సప్తమి ఆదివారం కలిసి ఉంటే, మంగళవారము చవితి కలిసి ఉంటే, బుధవారము అష్టమి కలిసి ఉంటే ఆ పర్వదినాలు సూర్యగ్రహణ తుల్యంగా భావించబడతాయి. ఆ రోజు చేసేటువంటి స్నానము, దానము, శ్రాద్ధకర్మ, పితృదేవతలకు సంప్రీప్తి చేయటం కోసం ఆచరించే కర్మలన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. ఇలా చెప్పటం వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే, తిథిని మనం జనార్దన స్వరూపంగా భావిస్తాం. ఒక్కొక్క వారానికి ఆ వార అధిపతి ఉంటాడు. వారాధిపతి తిథి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. క్షయం లేకుండా చూసేదే నక్షత్రం. యోగ కరణాల యొక్క మహత్యంతో ఆచరించే ప్రతి కార్యక్రమం అద్భుతంగా నెరవేరాలన్నదే ఋషి ఈ విధంగా చెప్పటంలోనే ఆంతర్యం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, చవితి అనేది వినాయక ఆరాధనకు అత్యుత్తమమైన తిథి. మంగళవారము అంటే వేదము అమంగళములు లేకుండా చూచున్నది అని మంగళవారాన్ని నిర్వచించటం జరిగింది. మంగళవారానికి అధిపతి కుజుడు. చవితికి వినాయక ఆరాధన చేయటం వల్ల వచ్చే కష్టాలన్నింటినీ, సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని భౌమ చతుర్థి అంటారు. ఆ రోజు నువ్వు ఆచరించేటువంటి కార్యక్రమాల వలన, వినాయక ఆరాధన వలన, కుజగ్రహాన్ని శాంతిపరచటం వలన, కుజగ్రహ సంబంధంతో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. భూ సంబంధమైన వివాదాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. సంతానంతో ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. వివాహాది కార్యక్రమాలలో జరిగే ఆలస్యం తగ్గిపోతుంది. అందుకే ఆ రోజు కుజుణ్ణి ఓం శర్వాయ శర్వపుత్రాయ క్షోణోత్సంగభవాయ కుజాయ లలితాంగాయ లోహితాంగాయ నమః అంటూ పూజించమన్నారు. ఒక రాగి పాత్ర మీద కందుల ధాన్యాన్ని ఉంచి, రాగి నాణ్యాన్ని ఆ కుజునికి ప్రతీకగా భావించి, పంచామృతాలతో అభిషేకించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టమన్నారు. బెల్లాన్ని దానవిమ్మన్నారు. ఇవన్నీ చేయటం వల్ల ఆ గ్రహ సంబంధంగా వచ్చే సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. అదేవిధంగా చతుర్థి తిథి సూర్యుని నుంచి చంద్రుడికి ఉన్న దూరాన్ని తెలియజేస్తూ 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీలతో తన ప్రకాశాన్ని అందజేస్తూ ఉంటుంది. ఇలా వచ్చే కిరణాల వల్ల కొంత హాని జరగవచ్చు. వాటి నుంచి తప్పించుకోవాలి, జీవితాన్ని ఆనందంగా గడపాలి, జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి అనుకుంటే సంకటహర చతుర్థి నాడు ఆ వినాయకుడిని ఆరాధన చెయ్యాలి. దారిద్ర్య దహన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈ రెండూ కలిసి వస్తే అది ఒక అద్భుతమైన పర్వదినంగా చెప్పబడి సూర్యగ్రహణ తుల్యంగా దానిని అభివర్ణిస్తూ
ఆ రోజు చేసేటువంటి స్నాన దాన జప పితృదేవత కార్యక్రమాలన్నీ అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి కనుక భౌమ చతుర్థికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు ఋషులు. అది తెలుసుకొని అందరం ఆచరించగలిగితే ఎదురయ్యే సమస్యలకన్నింటికీ పరిష్కారం తెలుసుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందవచ్చు. తిథిశ్ర శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం అని పంచాంగం గురించి తెలియజేస్తారు. ఈ రహస్యాలన్నింటినీ మనకు తెలియజేసిన వారు ఋషులు. ఋషిపీఠమైన భారతదేశంలో వారు ఇచ్చిన విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ అనుష్ఠానం చేస్తూ అభ్యుదయ పథంలో ముందుకు సాగమని చెప్పేది శాస్త్రం. తెలుసుకుందాం, ఆచరిద్దాం.